ప్రేక్షకులకి, అమ్మా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. నమస్తే సార్. తెనాలి సంఘటన పోలీసు వైఫల్యం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే నేరస్తులను శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టులు శిక్షిస్తారు కానీ పోలీసులే ప్రభుత్వాల తరఫున ఒకరితో పుచ్చుకుని నేరస్తులు రౌడీ షీటర్లైనా ఎవరైనా వాళ్ళని బజారు మీద కొట్టాల్సినంత అవసరం లేదు. వాళ్ళ కఠినమైన శిక్షలు వేయొచ్చు. అయితే ప్రభుత్వాలు పోలీసులు మనం గతంలో రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారిని 3rd డిగ్రీ ఉపయోగించారు ప్రభుత్వం డైరెక్షన్ వల్ల. మరి అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మా మహిళలను కిడ్నాప్ చేశాడు ప్రభుత్వం చెప్పటం వల్ల. అదే విధంగా ఇవాళ తెనాల్లో పోలీసులు చేశారంటే డెఫినెట్ గా ముఖ్యమైనటువంటి పాత్ర వహించిన వ్యక్తులు ఉన్నారు. అందువల్ల వెంటనే పోలీస్ అధికారులను సస్పెండ్ చేయండి. పోలీసులు మీరు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తే మీకు జీతం ఇచ్చేది ప్రజలు జీతం ఇచ్చేటప్పుడు మీరు ఇష్టారాజ్యంగా చేయటం తగదు. ఇందాక బాలకోట అన్న ఒక మాట చెప్పారు. అదే ఈ శిక్షించేటప్పుడు కూడా చట్టానికి కులాలు ఉన్నాయని చెప్పారు. మనం ఇవాళ చూస్తున్నాం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడటం, నేరాలు ఘోరాలకు ప్రోత్సహించడం, ఇవన్నీ చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యంగా పాలకుల్ని పోలీసులు ఏం చేయట్లేదు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా కూడా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు. మీకు అనంతబాబు ఇష్యూ చూసుకుంటే ఈస్ట్ గోదావరి ఎస్పీ అనంతబాబు గారు అని ప్రెస్ మీట్ లో చెప్పాడు. అంటే ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది, ఆయన మర్డర్ చేసినా డోర్ డెలివరీ చేసినా మీరు వారిని గారు అని సంబోధించాలి అని. ఇవాళ పోలీసుని ఎవరు కూడా మనం సంబంధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిఎస్ఆర్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. మనం చూస్తున్నాం వాళ్ళు ఏం నేరాలు చేశారనేది. మరి ఎవరు తప్పు చేసినా మనం ఖండించకుండా పార్టీలు వైఖరిగా ఉండి వీళ్ళు తప్పు చేస్తే కరెక్ట్, ఈ పార్టీ చేస్తే కరెక్ట్ అని చెప్పడం వల్ల వాళ్ళకి పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కారణం ప్రభుత్వం. అది ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం అందరి పట్ల చట్టాన్ని ఒకే రకంగా చూస్తే ఈ సమస్య ఉండేది కాదు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమంత్రికి బంధువులు, మంత్రికి బంధువులు అయితేనేమో ఒక న్యాయం జరుగుతుంది. వాడికి దిక్కు మొక్కు లేకపోతేనేమో రోడ్డు మీద వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందువల్ల పోలీసుల మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఏ నాయకుడు చెప్పినా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. పోలీసులే కిడ్నాపర్లుగా మారారు ఆంధ్రప్రదేశ్ లో, మనం చూసాం. అది నిజంగా సిగ్గుచేటు. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పోలీసులను కూడా వాళ్ళకి రెవర్షన్ ఇవ్వాలి. అంటే ఒక డీజీపీని కానిస్టేబుల్ గా నియమించినప్పుడు ఇలాంటివి జరగవు. మన గత ప్రభుత్వంలో చూస్తే 12వ ప్లేస్ లో ఉన్నటువంటి రాజేంద్ర రెడ్డిని డీజీపీగా నియమించారు. ఎందుకు? నేరాలు ఘోరాలు చేసుకోవటానికి. మామూలుగా వైట్ పేపర్ లాంటి వ్యక్తులను డీజీపీగా నియమించాలి. కానీ 12వ ప్లేస్ లో ఉన్న వ్యక్తిని నియమించారంటే మేము చెప్పినట్టుగా చేస్తాడు, వైట్ పేపర్ మీద పెడతారు అనేటువంటి పరిస్థితుల్లో పోలీసు నియామకాలు జరుగుతున్నాయి. అలాంటి నియామకాలు కాకుండా పోలీసులకు కూడా ఒక కమిషన్ ఉండాలి. 3 మెంబర్ కమిషన్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేయాలి తప్పితే చేతుల్లో పెట్టి రాజ్యాంగంగా ఎవరిని పడితే వాళ్ళని వేసుకుంటే పోలీసులు ఎలా వైఖరి చేస్తారు. పోలీసులకి కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలి, వాళ్ళు తప్పు చేయకూడదు. అదే విధంగా ప్రజాప్రతినిధులు కూడా క్యారెక్టర్ గా వ్యవహరించాలి. నేరస్తుల్ని, గంజాయి స్మగ్లర్స్ ని వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా రాజకీయ లక్ష్మణ్ రావు గారు మీతో మాట్లాడే ముందు నాదెండ్ల మనోహర్ గారి 2 బయటలు ఉన్నాయి, చూద్దాం. గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. ఊహించని విధంగా 2 గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాల వారిగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి, గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు, పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడాం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, మహిళలు ప్రత్యేకంగా నేనే ఆశ్చర్యపోయాను. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే 1వ తారీఖున నాకు బాగా గుర్తు, నాకు మంచి మిత్రుడు, ఆదర్శ రైతుడు ఆ ప్రాంతానికి ఈదర్ పూర్ణచంద్ గారు అని, వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్ గా పనిచేస్తాడు. గత సంవత్సరం మే 1వ తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకుని భయంకరంగా అతన్ని కొట్టారు. అంటే ఆ మత్తులో, గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు. 5 సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి. దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గత శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ 5 నిమిషాల్లో ముగిసిపోతుంది, మీరు కళ్ళు తెరుచుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్ గా ఉద్దేశించి మాట్లాడి, అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని
వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తెనాలి ఒక నిదర్శనం. ఈ రోజు కొత్త కార్యక్రమం మన పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున. జూన్ 4వ తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం.